నమస్తే అందరికీ. ఈరోజు మనం ఒక టేస్టీయస్ రెసిపీ చేసుకుందామండి. ఏంటో కాదు, చూస్తున్నారు కదా, బెండకాయ కూర అనుకుంటున్నారా? కాదు, కొరమేను చేప బెండకాయ పులుసు. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసు, సో కొరమేను చేపలో బెండకాయ వేస్తే చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో చూడండి. ఇది కొరమేను చేప క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను. రైట్, ఉప్పు, కారం, ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. సో దట్ సాల్ట్, కారం ఈ ముక్కలకి పడుతుంది. ప్రాసెస్ మీకు అందరికీ తెలిసిందే. ఆ నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. ఆ నెక్స్ట్ ప్రొసీజర్లో ఇది ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ, టొమాటో పేస్ట్ అండి. ఇది మనం చక్కగా సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలి. సాఫ్ట్గా పేస్ట్ చేసుకుని ఆ నెక్స్ట్ బాయిలింగ్ ఆయిల్లో ఈ పేస్ట్ వేసేసుకోవాలి. రైట్, సో ఆయిల్లో మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ అండ్ టమాటో ఈ పేస్ట్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనం 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు, నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరకాయలు 2, కరివేపాకు వేసుకుని వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత మనం పసుపు యాడ్ చేసుకుందాం. పించు పసుపు యాడ్ చేశాను. చూడండి, అన్నీ వేగిపోయినాయి, ఆయిల్ బయటకు తెలియంది. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాము. సో చూడండి, నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేశాను. ఓకే, ఎవరు స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా వాళ్ళు కారం వేసుకోండి. సో అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. సో దీన్ని కూడా నూనె బయటకు రావాలి. ఓకే, స్లోగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసం కలుపుకోవాలి. చింతపండు రసం కలుపుకుని మరలేంతవరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. చూడండి, మరలిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని, కొరమేను చేప ముక్కల్ని మనం అంపుల్స్లో వేసి కలిపేసుకోవాలి. సో ఫస్ట్ టైమే గరిటె పెట్టి తిప్పాలండి. ఓకే, అయిపోయింది, సెటిల్ డౌన్ అయినాయి. ఇప్పుడు మనం మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనిచ్చుకుందాం. దాని తర్వాత బెండకాయల్ని, సో వాటిని ఫర్దర్గా ముక్కలు కోయలేదు, ఎందుకనంటే ఆ పులుసులో ఊరికనే మగ్గిపోతాయి. అవి ఇంకో ముక్క చేస్తే ఇంకా పీస్ అయిపోతాయి అన్నమాట. సో 5 మినిట్స్ ఓకే బాయిల్ చేసుకోవాలి. రైట్, చూడండి, ఆయిల్ బయటకు తెలియంది. టేస్టీ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు చేపల మసాలా అంటే ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి అండ్ కొత్తిమీర కలుపుకుని మరొక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. అంతే, కొరమేను బెండకాయ పులుసు రెడీ. ఇది మీరు తప్పకుండా టేస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.